తీసుకో నిమ్మకాయ పెట్టుకో. మా అమ్మ మన ఊరికి కొత్త మంచి బాబా వచ్చాడంటే పోదాం పదా. ఈ కాలంలో కూడా బాబాలు నమ్ముతావారా? దరిద్రం నెత్తి మీద డాన్స్ వస్తుంది, పోదాం రా. నీ నమ్మని ఇలాంటివన్నీ. ఎవరు భక్తులు రాలేదా? ఎవరు రాలేదు స్వామి. అరు తింటావా? ఆగకపోతే నీకిట్టా. స్వామి ఎవరు వస్తున్నారు. నేను వస్తా. చిన్న టైంలోనే వస్తారా? బాబా నమస్కారం బాబా. ఈ మంచి బాబాని నమ్ముకొని వచ్చారంటే నీకు మంచే జరుగుతుంది. చెప్పు నాయనా, జరిగింది చెప్పాలా జరగపోయేది చెప్పాలా? బాబా ముందు జరిగింది చెప్పు. చూస్తా ఎంత మాత్రం నిజం చెప్తావు. జిలిక్ జిలిక్. నీకు శక్తి ఉంది, ఆ శక్తిని నువ్వు కరెక్ట్ గా వాడుకో. ఎందుకంటే నీకు గులాబీ ఎక్కువ. నిజమే బాబా. నీకున్న కలలు పెద్దది, కానీ కష్టపడే ధైర్యం చిన్నది. అవకాశాలు వస్తాయి, కానీ ప్రయత్నం మాత్రం చెయ్యవు. బాబా అవును. నువ్వు మాటల్లో హీరో, మాటలు కోట్లు దాడతాయి, కానీ పనులో మాత్రం జీరో. అవును బాబా అవును. నీకు సమయం ఉంది, ఆ సమయాన్ని మొత్తం కాటు వేయడానికి చూస్తుంటావు. నీకు అందరు సపోర్ట్ కావాలనుకుంటావు, కానీ నీకు నువ్వు సపోర్ట్ చేసుకోవు. స్వామి నువ్వు చెప్పినవన్నీ నిజమే స్వామి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు స్వామి. కష్టపడు నాయన, కష్టపడితే నీ కాయ ఉంటుంది. స్వామి ఫీజు వద్దొద్దు, పక్కన ఉండీలో నువ్వు పోరా, నేను వస్తాను, పనుంది. పోయాడా? స్వామి స్వామి నేను నిన్ను నమ్మలేదు స్వామి, నువ్వే నాకు దిక్కు స్వామి. ఏమనుకున్నావు మరి మంచు బాబా అంటే? నాకు చెప్పు స్వామి. వాడికి ఏదైతే చెప్పానో అదే నువ్వు కూడా పాటించు. స్వామి ఏదో ఒక నిమ్మకాయో కొబ్బరి చిప్పో ఇవ్వచ్చు కదా. తీసుకో నిమ్మకాయ పెట్టుకో. అక్కడ నేను చెప్పింది గులాబీలో కాదు, గోబీలో. అమ్మయ్యా బ్రతికించావు స్వామి. సరే స్వామి. ఈ మంచు బాబాని నమ్ముకుంటే మొత్తం మంచి మాటలే చెబతా. వెళ్ళొస్తా స్వామి. జిలిక్ జిలిక్. బాబా అందరూ వెళ్ళిపోయారు, అయినా నీకింత తెలివి ఎలా వచ్చింది బాబా. ఏయ్, ప్రతి మనసుకున్న లోపాలు ఇవేరా. నేను చెప్పానంతే. మా లాంటి వాళ్ళు నమ్ముకొని మాకు బిజినెస్ ఇస్తారు ఇలాంటి మంచు వాళ్ళంతా. మంచు బాబాని నమ్ముకోండి, మంచు కురిసి పోండి. జిలిక్ జిలిక్.